అందరికీ నమస్తే. గ్లోబల్ 360 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం, గుడ్ మార్నింగ్. మన భారతీయుల శక్తి భారత శక్తిలో ఒక ముఖ్యమైన వార్త వచ్చింది. హెడ్లైన్ అదేంటంటే, కాంక్రీట్ అడవిలో అక్రమ నిర్మాణాలపై నెత్తుడి సంతకాలు. ఇక్కడ మనం ఈ ఇమేజ్ చూద్దాం. ఫస్ట్ ఇక్కడ ఇమేజ్ ఏముందంటే, బిల్డన వెబ్సైటు అక్రమ నిర్మాణం, అనుమతులు ఒకరివి, అంతస్తులు వేరొకరివి. ఇక్కడ జాగా చూసినట్టయితే చిన్న జాగా గిత్తతుంది. బిల్డింగ్ చూడండి ఎంత పెద్ద ఉందో, ఎంత పొడుగు ఉందో బిల్డింగ్. ఇక్కడ ఒక ఆయన పొట్ట పెట్టుకొని కట్టలు తీసుకొని ఈ కట్టలు ఈ బ్యాగులో పెట్టుకొని నోట్లో సిగరెట్ పెట్టుకున్నాడు. ఇది ఈ కబ్జాదారుడు. ఇక మనం ఇప్పుడు వార్తలకు వెళ్దాం. వార్త ఏంటంటే, అనుమతులు 2, అంతస్తులు 7, అవినీతి కాసులకు కార్మికుల ప్రాణాలు బలి. బిల్డన వెబ్సైట్లో పారదర్శకత శూన్యం, అక్రమాల జేబుల్లో అధికారుల రాజ్యం, మామూళ్ల మత్తులో మున్సిపల్ యంత్రాంగం, మృత్యుకుపంగా మారిన ఈ భాగ్యనగరం, మన భాగ్యనగరం. నిబంధనలు గాలికి వదిలేసి నిండు ప్రాణాలు తీస్తూ కళ్ళిండు చూడని కబ్జాదారుల దందా ఇది ఎలా అవుతుందంటే, అనుమతులంట 2, అంతస్తులు 7. వీళ్ళు బిల్డింగ్ కట్టుకుంటామని 2 పర్మిషన్లు, 2 బిల్డింగ్లకు 2 అంతస్తులకే పర్మిషన్ తీసుకొని 7 అంతస్తులు కట్టుతుడు. 7 అంతస్తులు. అవినీతి కాసులకు కార్మికుల ప్రాణాలు బలి. ఎవరైతే ఈ అవినీతిగా లంచాలు తీసుకొని పర్మిషన్లు ఇస్తారో వాళ్ళు బాగానే ఉంటున్నారు, పైసలు సంపాదించుకుంటారు, నిమ్మలంగా బతుకుతున్నారు. కానీ ఆ బిల్డింగ్ కట్టడానికి ఎవరైతే కార్మికులు ఉంటారో ఆ కార్మికులు ప్రాణాలు బలి అవుతుంది. ఇక బిల్డన వెబ్సైట్లో పారదర్శకత శూన్యం. ఈ బిల్డన వెబ్సైట్ ఉన్నప్పటి నుంచి కూడా ఈ వెబ్సైట్లో ఈ అధికారులు ఉన్నారు కదా, ఈ అధికారులు దాని గురించి పట్టించుకుంటున్నారు. వాళ్ళకెళ్ళి మంచిగా విచ్చలవిడిగా అవినీతి జరుగుతూ ఉంది. అక్రమాల జేబుల్లో అధికారుల రాజ్యం, అక్రమార్కుల జేబుల్లో అధికారుల రాజ్యం. ఎవరైతే అక్రమంగా డబ్బులు సంపాదిస్తున్నారో, డబ్బులు అవి తీసుకున్న వాళ్ళంతా అధికారులంగా రాజ్యం వెళ్తున్నారు. ఏదైనా చేసుకోవచ్చు, ఎన్ని బిల్డింగ్లైనా కట్టుకోవచ్చు, ఎన్ని అంతస్తులైనా కట్టవచ్చు అన్నట్టు వాళ్ళు చెలరైపోతున్నారు. మామూళ్ళ మత్తులో మున్సిపల్ యంత్రాంగం. ఇక వాళ్ళు పైసలు తీసుకుంటారు, తీసుకొని ఈ మున్సిపల్ వాళ్ళు కూడా సైలెంట్గా ఉంటారు. ఆ యంత్రాంగం మొత్తం అట్లనే పనిచేస్తుంది. మృత్యుకుపంగా మారిన మా భాగ్యనగరం. ఇక ఇలాంటి బిల్డింగ్ల దగ్గర ఏదో ఒకటి జరుగుతూ ఉంది. అడ్డగోలుగా కడతా ఉంటే ఆ ఫైర్ సేఫ్టీ లేకుండా కడతా ఉంటారు. ఈ కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రాణాలు కోల్పోతారు. నిబంధనలు గాలికి వదిలేసి నిండు ప్రాణాలు తీస్తూ కళ్ళుండి చూడని కబ్జాదారుల దందా ఇది. కళ్ళున్నా కానీ చూడలేకపోతారు ఈ కబ్జాదారులు చేసే పరిస్థితి. బిల్డన వెబ్సైట్లో పారదర్శకత లోపంతో ఫేక్ ఓసీలు, ఫేక్ టీడీఆర్లు, అక్రమ నిర్మాణాల ప్రోత్సాహం, అధికారుల ఇష్టారాజ్యం. అనుమతులు ఒకరివి, అంతస్తులు వేరొకరివి. టౌన్ ప్లానింగ్ అవినీతికి నిండు ప్రాణాలు బలి. గచ్చిబౌలిలోని అక్రమ నిర్మాణం కూలి పలువురి ప్రాణాలు బలి. ఈ పరిస్థితి బడంగ్పేటలో రిపీట్ కాకముందే కళ్ళు తెరవాలి. బడంగ్పేట మొదలు గచ్చిబౌలి దాకా, బడంగ్పేట మొదలు గచ్చిబౌలి దాకా మామూళ్ల మత్తులో మున్సిపల్ యంత్రాంగం. బడంగ్పేట డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యకి వందల సంఖ్యలో అక్రమాలపై ఫిర్యాదులు చర్యలు తీసుకోవడంలో విఫలమయ్యారు. అలాగే శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్ దృష్టి సారించాలని చెప్పేసి మన వార్త. ఇక్కడ ఇలా జరుగుతుంది. మొన్నటిదాకా గచ్చిబౌలిలో అయ్యింది కదా, మరి బడంగ్పేటలో అలాంటి పరిస్థితి జరగక ముందుకే ఇక్కడ ఈ బిల్డింగ్ల అక్రమ నిర్మాణాలు కూలి పలువురు ప్రాణాలు బలవుతున్నాయి. దీని మీద మున్సిపల్ యంత్రాంగం బడంగ్పేట డిప్యూటీ కమిషనర్ సమ్మయ్యకి వందల సంఖ్యలో అక్రమాలపై ఫిర్యాదులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇచ్చారు. అయినా కానీ అవన్నీ విఫలమైపోయింది. దాని గురించి పట్టించుకోలేదు. ఇకనైనా శంషాబాద్ జోనల్ కమిషనర్ చంద్రకళ, జిహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్నల్ దృష్టి సారించాలని చెప్పేసి ఇది వార్త. ఇక్కడ భారత శక్తి మన దినపత్రిక ఒక ప్రశ్న అడుగుతుంది. ఏంది? అవినీతి అధికారులపై ఎందుకు మీ మాస? మహానగరం శరవేగంగా విస్తరిస్తున్న వేళ నగర నడిబొడ్డున అక్రమ నిర్మాణాలు కార్మికుల పాలిట మృత్యు పాశాలుగా మారుతున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి అనుమతులకు మించి అంతస్తులు నిర్మిస్తున్న రాక్షస క్రీడలో నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. తాజాగా గచ్చిబౌలి అంజయ్య నగర్లో 50 గజాల స్థలంలో 5 అంతస్తుల భవనం పేక మేడల కూలి
ఇద్దరు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం నగరంలో నిర్మాణ భద్రత ఎంత దారుణంగా ఉందో కళ్ళకు కడుతుంది. కేవలం కాసుల కక్కుర్తి కోసం సామాన్యుల జీవితాలతో చెలగాటమాడుతున్న అక్రమార్కులకు అవినీతి అండగా నిలుస్తున్న టౌన్ ప్లానింగ్ అధికారులు ఈ మరణాలు ఏమాత్రం పట్టడం లేదు. ఇది ఇట్లా ఎవరైతే పనిచేస్తున్న ఈ లేబర్ ఉన్నారో వాళ్ళ ప్రాణాలు పోతున్నా కానీ ఏ ఒక్క ఈ టౌన్ ప్లానింగ్ అధికారులకు కూడా కొంచెం చీమ గడిచినట్టు కూడా అనిపిస్తున్నారు. చీమ గడిచి అంటే వాళ్ళ ప్రాణాలు వీళ్ళకు అధికారులకు లెక్క లేదన్నట్టే అనిపిస్తుంది. వృత్తిశాలలుగా మారుతున్న మహానగరం గత 5 ఏళ్ల కాలంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో జరిగిన వివిధ నిర్మాణ ప్రమాదాల్లో 20 మందికి పైగా కార్మికులు బలయ్యారు. 2021 నుంచి పేట్ బషీరాబాద్లో భవనం కుప్పగూలి 2 మృతి. 2023 కూకట్పల్లిలో అదనపు స్లాబ్ కూలి 2 దుర్మరణం. 2023 కేపీహెచ్పి అడ్డగుట్టలో పారాపేట్ గోడ కూలి 3 మృతి. 2024 బాచుపల్లిలో రిటైనింగ్ వాల్ కూలి 7 కార్మికులు ప్రాణాలు కోల్పోవడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. 2025 మన్సూరాబాద్లో సెల్లార్ తవ్వకాల్లో మట్టి దిబ్బలు పడి కార్మికులు బలయ్యారు. 2026 తాజాగా టోలీ చౌకీలో స్కాఫ్ ఫోల్డింగ్ ప్రమాదం. గచ్చిబౌలిలో 5 అంతస్తుల భవనం కుప్పగూలి మరో 2 ప్రాణాలు కోల్పోవడం భయానక వాతావరణాన్ని సృష్టిస్తుంది. మరి ఏం చేస్తారు ఇంతమంది ఇక్కడ 2022, 21, 2023, 2024, 2025, 2026 ఇట్లా ఇన్ని సంవత్సరాల నుంచి ఎంతోమంది కార్మికులు చనిపోతూ ఉన్నారు. అయినా కానీ ఇక్కడ ఈ అధికారులు దీని గురించి ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. సైలెంట్గా ఉండి ఆ మామూలు తీసుకొని ఈ కార్యక్రమాలు అలానే జరుగుతూ ఉన్నాయి. ఇంకెన్ని సంవత్సరాలు ఇలా జరుగుతూ ఉంటాయి. మామూలు మత్తులో టౌన్ ప్లానింగ్ బడా బాబులకు అభయం. జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ పరిధిలో టౌన్ ప్లానింగ్ అధికారుల కనుసన్నలు లేకుండా చీమ కూడా కుట్టదనేది అక్షర సత్యం. ఇక్కడ మామూలు తీసుకొని అంటే లంచాలు తీసుకొని ఎవ్వరు ఈ జిహెచ్ఎంసి కానీ హెచ్ఎండిఏ కానీ ఈ టౌన్ ప్లానింగ్ అధికారులకు ఇవేవి కూడా కనబడతలేవు. ఇక 2వ పేజీల ఈ వార్తం చదువుదాం. 2-3 అంతస్తులకు అనుమతి తీసుకొని అడ్డగోలుగా 5-6 అంతస్తులు నిర్మిస్తున్న అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఎందుకు చూసి చూడనట్టు నిర్వహిస్తున్నారంటే వాళ్ళకి ఇంతో అంత డబ్బు వస్తుంది, వాళ్ళు పట్టించుకోరిగా ఆ పైసలు వస్తుంది కాబట్టి ఎన్ని అంతస్తులను కట్టుకోరు బై మాకు ఇన్ని ఇయర్ అని చెప్పేసి వాళ్ళు అంటా ఉన్నారు. ఇక్కడ ఫిర్యాదులు వచ్చినప్పుడు మాత్రం తూతూ మంత్రంగా నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. ఇప్పుడు ఫిర్యాదులు వస్తాయి కదా, ఫిర్యాదులు వచ్చినప్పుడు ఏదో ఒకటి అక్కడ ఏదో తూతూ మంత్రంగా ఒక నోటీసులు ఇస్తున్నారు, సైలెంట్ ఉంటారు. ఆ నోటీసులే అక్రమార్కులకు అస్త్రాలుగా మారుతున్నాయి. ముడుపులు దండుకొని ఆ నోటీసులను బుట్టా దాఖలు చేస్తూ యథేచ్ఛగా భవనాల నిర్మాణాలు విక్రయాలు సాగిస్తున్నారు. బిల్డనవ్ వెబ్సైట్లో పారదర్శకత లోపించడం ఈ అవినీతికి నిదర్శనం. ప్రభుత్వ నిషేధిత భూముల్లో అక్రమ అనుమతులు, నాలా మార్పిడి లేకుండా నకిలీ ఎల్ఆర్ఎస్ ధృవపత్రాలు, నకిలీ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు, అలాగే నకిలీ డిటిఆర్లతో కోట్లు కొల్లగొడుతున్నారు. ఇవన్నీ ఫేక్ ఎల్ఆర్ఎస్లు అంట, ఫేక్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్లు, అలాగే ఓసీలు, ఈ డిటిఆర్లతో కోట్లు కొల్లగొడుతున్నారు వీళ్ళు. సెల్లార్లు, రోడ్లు, ఫుట్పాత్లు కబ్జా చేస్తూ ఎలాంటి అగ్నిమాపక భద్రత నియమాలు పాటించకుండా భారీ వాణిజ్య సముచ్చాయాలను నిర్మిస్తూ నిఘా విభాగాలు, విజిలెన్స్ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఇందులో ఈ వాళ్ళు ఇట్లా చేస్తున్నా కానీ ఇక్కడ ఎవరు నిఘా విభాగాలు, విజిలెన్స్ అధికారులు కూడా ఏమీ పట్టించుకోకుండానే చోద్యం చూస్తున్నారు. ఇక బడంగ్పేట్ భాగవతం హైడ్రా విజిలెన్స్ కంటి తుడుపు చర్యలు. దీనికి అత్యంత స్పష్టమైన ఉదాహరణ జిహెచ్ఎంసి శంషాబాద్ జోన్ పరిధిలో బడంగ్పేట్ సర్కిల్. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా 10ల సంఖ్యలో అక్రమ వెంచర్లు, భారీ గిడ్డంగులు, 100ల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు వెలుస్తున్న అధికారుల స్పందన మాత్రం శూన్యంగా కనిపిస్తుంది. ఇక వందలాది ఫిర్యాదులు, పత్రికల్లో కథనాలు వస్తున్నా కేవలం తూతు మంత్రపు చర్యలకే పరిమితం. ఇక్కడ పత్రికల్లో వస్తున్నా, మీడియా వార్తల్లో వస్తున్నా కానీ ఈ అధికారులు మాత్రం తూతు మంత్రం చర్యలకే పరిమితం అవుతున్నారు. ఇక హైడ్రా విజిలెన్స్ అధికారులు పేద మధ్యతరగతి ప్రజల చిన్న కట్టడాలపై ప్రతాపం చూపుతున్నారు తప్ప కోట్ల రూపాయలు చేతులు మారుతున్న బడాబాబుల జోలికి వెళ్ళడానికి గడగడలాడుతున్నారు.
ఇది ఇక్కడ ఏంటంటే మధ్యతరగతి కుటుంబం ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అంతస్తు G+1 వీళ్ళు కట్టుకోవడానికి ఎన్నో రకాలుగా అది ఉందా ఇది ఉందా ఇది ఉందా అది ఉందా అని చెప్పేసి వాళ్ళ దగ్గర వసూలు చేయడానికి అట్లా ఒక ప్లాన్ చేస్తారు. ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ కోట్ల రూపాయలు చేతులు మారుతూ కోట్ల రూపాయల చేతులు మారుతూ బిల్డింగ్లు కడుతున్నారు కదా, వాళ్ళని మాత్రం ఎటువంటివి ఏవి పర్మిషన్లు ఉన్నా లేకున్నా పట్టించుకోకుండా ఎన్నైనా కట్టుకోరు బై, మాకు మాత్రం ఇన్ని పైసలు ఇవ్వరు అన్నట్టు వీళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇక అధికారుల ఈ అవినీతి దాహానికి హైదరాబాద్ మహానగరం క్రమంగా కాంక్రీట్ అడవిగా మృత్యుకూపంగా మారుతుంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి నిబంధనలు అమలు చేయని టౌన్ ప్లానింగ్ అధికారులు మరియు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. మరి ఊకుంటారా ప్రజలు తిరగబడతారు. ఆ కడుతున్న బిల్డింగ్ల దగ్గరకు పోయి ఆలే పార తెచ్చి కూలగొట్టడానికి సిద్ధంగా ఉంటారు ఇలాంటి బిల్డింగ్లు కడితే. ఇంకా మరి అధికారులు పట్టించుకున్నప్పుడు ఏం చేస్తారు, ప్రజలు ఇదే పని చేస్తారు. లేకపోతే అమాయక కార్మికుల ప్రాణాలు గాల్లో కలవడం ఇలాగే కొనసాగుతుంది. అవును, మరి పట్టించుకోకపోతే పాపం వాళ్ళు ఏం చేస్తారు, కార్మికులు మాకు రోజు కూలి వస్తుంది పని చేస్తే అన్నట్టు వాళ్ళు పనికి వస్తే పాపం వాళ్ళకి తెలుస్తున్నది ఇక్కడ ఇది ఒక అవినీతి కట్టడం అన్నట్టు వాళ్ళు తెలియక అక్కడ వచ్చి పనికి వచ్చి ప్రాణాలు కోల్పోతున్నారు. భారత శక్తి ప్రశ్న, పేదల ప్రాణాలతో చెలగాటమాడుతున్న అవినీతి అధికారులపై, అక్రమ నిర్మాణాలపై ప్రోత్సహిస్తున్న టౌన్ ప్లానింగ్ సిబ్బందిపై కఠినమైన శిక్షలు అమలు చేయడానికి ప్రభుత్వం ఎందుకు మీమాంస ప్రదర్శిస్తుంది? భారత శక్తి ఒకటే అడుగుతుంది, మీరు ఇలాంటి బిల్డింగ్లు కడుతున్నా కానీ ఇలా ప్రాణాలు కోల్పోతున్నా కానీ మీరెందుకు అధికారులు మౌనంగా ఉన్నారు? దీని వెనుక రహస్యం ఏందని చెప్పేసి మన భారత శక్తి దినపత్రిక క్వశ్చన్ చేస్తుంది. అలాగే మన గ్లోబల్ 360 టీవీ కూడా మిమ్మల్ని ముక్కుసూటిగా అడుగుతుంది, ఎందుకు మీరు సైలెంట్గా ఉన్నారు? దీని వెనుక రహస్యం ఏంది? ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నా అధికారులు సైలెంట్గా ఉన్నా కానీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం. ఎక్కడ ఏ అన్యాయం జరిగినా ఇలాంటి అక్రమ నిర్మాణాలు జరిగినా కానీ మేము ప్రశ్నిస్తూనే ఉంటాం, ప్రజల తరపున నిలబడతాం. ఇది బడంగపేటలో ఈ అక్రమాల దందా గురించి, మాకు భూ కబ్జా గురించి వచ్చిన వార్త ఇది. ఇలాంటి వార్తలు ఇంకా మేము ముందు తీసుకొస్తూ ఉంటాం. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.